వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు విద్యుత్ ఛార్జీలను 10 సార్లు మోపి ప్రజలపైన భారం మోపి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగాసి బాలసుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన చేసే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, గత 2 రోజుల క్రితం వైసీపీ నాయకులు విద్యుత్ ఛార్జీలను మోపారని చెప్పి కూటమి ప్రభుత్వం ఆందోళన పిలుపునిచ్చారు. దీన్ని ఎలా ఖండిస్తున్నారు? వాళ్లలో నిజాయితీ ఉంటే ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల 7 నెలల కాలం అయింది. మా ముఖ్యమంత్రి మనందరి నేత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఆ ప్రస్తావన చేసినారని కానీ ఆ ఫైలు మీద సంతకం చేసినారని కానీ వాళ్ళు చూపిస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా. వైకాపా నాయకులు ఈ సవాల్ను స్వీకరిస్తారా? అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏర్పాటు చేసుకునే ఒప్పందాల ప్రకారంగా భవిష్యత్తులో కూడా ఛార్జీలు పెరిగే విధంగా వాళ్ళు ఆ రోజు ఒప్పందాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మీద నిందలు మోపుతూ ఉన్నారంటే వాళ్ళ యొక్క మోసాన్ని ప్రజలు అర్థం చేసుకోలేరని కాదు, 6 నెలల కాలం అయిపోయింది, మా ఉనికి లేకుండా పోతుందని ఉనికి చాటుకునేదానికి వాళ్ళు చేస్తూ ఉండే అబద్ధపు ధర్నాలు రాస్తారోకోలు ఇవి ప్రజలందరూ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్న, ప్రధానంగా రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి అనేది ఎలా జరుగుతూ ఉంది? అన్నమయ్య జిల్లా కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుంది కదా. రాజంపేట నియోజకవర్గం ప్రధానంగా ఎలా అభివృద్ధి జరుగుతూ ఉంది? రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని వేగంగా అభివృద్ధి దిశగా పరుగులు తీసే దిశగా మేము అతి త్వరలోనే ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అన్న, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కదా జనాలు, వాళ్ళని పార్టీలో ఏ విధంగా కలుపుకుంటున్నారు మీరు? పాత వారికి ప్రాధాన్యత ఇస్తూనే కొత్త వారిని పార్టీలోకి చేర్చుకొని ప్రజలందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నాం. అన్న, ప్రధానంగా కూటమి ప్రభుత్వం 7 నెలలు అయింది కదా ఏర్పడి, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? రేపు నూతన సంవత్సరం సందర్భంగా పెన్షన్లు ఇచ్చేది కుదరదు కాబట్టి ఈరోజు ఉదయం 5 గంటల నుంచే ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది. మీరందరూ చూసినారు ఈరోజే. దీన్ని బట్టి ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్క పెన్షన్ల విషయంలోనే కాదు, ఈరోజు నదుల అనుసంధానం అనేది రాష్ట్రంలో గతినే మార్చేస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణ అని పిలిచేవారు. మధ్యలో ఆ పేరు పోయి వేరే పంజాబ్ రాష్ట్రం మనల్ని డామినేట్ చేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మనం పిలుచుకునే రోజు అతి త్వరలోనే ఉందని నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. రాష్ట్రంలోనే రాజంపేట నియోజకవర్గం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 2వ స్థానంలో నిలిచింది కదా. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు కూడా అభినందించినారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని చేసిన కృషి వల్లనే ఈ ఫలితం సాధించినామని నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకొని ప్రజలపైన భారాన్ని మోపి అది కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి అనేది టీడీపీ కూటమిలో ముమ్మరంగా జరుగుతుందని చెప్పి రాజంపేట కూడా అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని చెప్పి, అంతేకాకుండా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు 2వ స్థానంలో నిల్చోవడం చాలా సంతోషంగా ఉందని ప్రజలకు కూడా ఆయన 2025 శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అన్సర్తో షబీర్, CVR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.